ఆశ అనే ఉచ్చు. ఒక చిన్న గ్రామంలో రాములు అనే రైతు ఉండేవాడు. పొలం చిన్నదే అయినా అతనికి ఒక పెద్ద కల. తన కూతురికి మంచి చదువు ఇప్పించాలి, మంచి జీవితం ఇవ్వాలి. ఒకరోజు పట్టణం నుండి ఓ వ్యక్తి వచ్చాడు. చాలా చక్కగా మాట్లాడేవాడు. రాములు గారు, మీ దగ్గర ఉన్న ఈ 2 ఎకరాల భూమి నాకు ఇవ్వండి. నేను ఇక్కడ పూల తోట వేస్తా. మీకు ప్రతీ నెల రెంట్ ఇస్తా. అంతేకాదు, 2 సంవత్సరాలకి మీకే ఈ భూమి తిరిగి ఇస్తా. కానీ మధ్యలో వచ్చేలా లాభంలో మీకు కూడా వాటా ఉంటుంది అన్నాడు. రాములు మొదట సందేహపడ్డాడు. కానీ ఆ వ్యక్తి మాటల్లో మత్తు, భవిష్యత్తు కలల్లో తీపి. ఇలా అయితే నా కూతురికి పెద్దగా చదువుకుంటుంది అని ఆశతో ఒప్పుకున్నాడు. మొదట కొన్ని నెలలు ఆ వ్యక్తి రెంట్ ఇచ్చాడు. రాములు సంతోషంగా తన కూతురి చదువులో డబ్బు పెట్టాడు. కానీ క్రమంగా ఆ రెంట్ ఆగిపోయింది. వెళ్ళి అడగగా, ఇప్పుడు నష్టాలు వచ్చాయి, తర్వాత ఇస్తాను అని తప్పించుకున్నాడు. 2 సంవత్సరాలు గడిచాక రాములు భూమి అడిగితే అతని చేతిలో నకిలీ ఒప్పంద పత్రం పెట్టి, నీ భూమి ఇప్పుడు నా సొత్తు అన్నాడు. రాములకి గుండె విరిగిపోయింది. ఆశతో కళ్ళు మూసుకున్న అతను మోసగాడి ఉచ్చులో పడ్డాడని అప్పుడే గ్రహించాడు. దీని నుంచి తెలుసుకున్న నీతి: మన ఆశ పెద్దదే అయినా దానిని మించి మన జాగ్రత్త ఉండాలి. ఆకాంక్షలు కళ్ళు మూయిస్తాయి. మోసగాళ్ళు అది బంగారు అవకాశం అవుతుంది.